హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యాజన్ న్యూస్. నేను భాగ్య. మన పెద్ద ముత్తైదు బత్తాయి ప్రియా చౌదరి గారు ఏవో పచ్చి పచ్చి నిజాలు చెప్తున్నారంట. పచ్చి పచ్చిగా ఉంటే మనకి చాలా చిరాగ్గా ఉంటుంది కాబట్టి వాటిని కొంచెం ఎండబెట్టి అసలైన నిజాలేంటి బయటికి తీద్దాం. సో ఈ శుద్ధపూస వీరనారి కొన్ని రకాల సుతూర మాటలు చెప్తుందనమాట. ఆ సుతూర మాటలకి అసలైన నిజాలేంటో బయటికి తీద్దాం. నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో ఈవిడ కొన్ని మాటలు చెప్పింది. అదేంటిది? మా దళితులకి మేమేమైనా చేసుకుంటాం. మేము ప్రేమ కారిపోతుందని చెప్పేసి చెప్పింది కదండీ! ఆ మాటలు మళ్ళొకసారి విన్న తర్వాత ఇప్పుడు ఈవిడ గారి స్టాండ్ ఏంటో చూద్దాం. దళితుల మీద అదే ప్రేముందా? లేదంటే మాట మార్చేసిందా? ఎందుకు మార్చింది? చూద్దామా? లెట్స్ సీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీలాగా టైం వేస్ట్ చేయలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీలాగా పరుష పదాలను ఎవరిని మాట్లాడలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రాజకీయపరమైనటువంటి పదవుల జోలికి పోలేదు. కానీ సో మన పెద్ద బత్తాయి ముత్తైదు గారు ఏమంటున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎలాంటి పరుష పదాలు వాడలేదు. నిజంగానండి, ఆయన ఎలాంటి పరుష పదాలు వాడలేదు. మరి ఆయన ఫోటో చూపించుకుంటా నువ్వేమన్నా శుద్ధపూసలాగా సంస్కారిలాగా మాట్లాడుతున్నావా? వినిపిస్తాను, ఒకసారి విందాం. సంస్కరించాడు. ఎవరు మీలో బిఆర్ అంబేద్కర్? ఎవరు ఫోటో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎలాంటి చెడు మాటలు మాట్లాడలేదు. అంటే కొంచెం పరుష పదాలు వాడలేదు, ఒప్పుకుంటాం. మరి ఎవడు రా అంటున్నావు కదా మరి నువ్వు. మరి నీ భాష ఏంటిది? సంస్కారి, శుద్ధపూస. శుద్ధపూస 2నో 3నో ఇంకేమన్నా సీక్వెన్స్ ఇచ్చేస్తే ఇచ్చేవచ్చు అనమాట. మన రిఫైన్డ్ అన్నట్టు. సో ఈవిడ మాట్లాడేది సంస్కారవంతమైన మాటలు అన్నట్టు. చూద్దాం, ఇంకా ఉన్నాయి. పెట్టుకొని ఆ ఫోటోలో ఉన్నటువంటి ఫోటోని చూపించి మిమ్మల్ని రెచ్చగొడుతూ ఇప్పటికీ మీ జీవితాలు ఎదగలేదంటే కారణం సనాతన ధర్మం కాదు, సన్నాసులు లీడర్లుగా ఉన్నటువంటి. సో మళ్ళీ మన పెద్ద ముత్తైదు ఏమంటున్నారంటే ఎవరైతే దళితులు ఉన్నారో ఆ దళితులు ఎదగకపోవడానికి కారణం సనాతన ధర్మం కాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు గుర్తుపెట్టుకోండి అని అంటున్నానంటే చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మతం అనే మూసిగేసి దళితులు ఎదగకపోవడానికి కారణం సనాతన ధర్మం కాదు. ఇప్పుడు మనకి రాజ్యాంగం ఎప్పుడు వచ్చిందండి? అందరికీ తెలుసు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం వచ్చింది. మరి ఈ సనాతన ధర్మం అనేది రాజ్యాంగం కంటే ముందే ఉంది కదా, మన స్వాతంత్రం కంటే ముందే ఉంది కదా. దాని ముందే ఈ వర్ణ వ్యవస్థ అనేది ఏడ్చింది కదా. ఆ వర్ణ వ్యవస్థ ద్వారానే కులాలు మతాల అసమానతలు అంటరానితనం ఉంది కదా. మరి అది ఏ ధర్మంలో ఉన్నట్టు తెలీదా? ఈ శుద్ధపూస మాటలంటే మానుకో. ఇంకా దళితుల మీద ప్రేమ కుమ్మరించేస్తుంది అన్నమాట. టన్నులు టన్నులు. ఈ టన్నులకి ఇంకా ఎక్కువ వర్డ్ ఏదైనా ఉంటే కొంచెం కామెంట్ చేయండి, నాకు తెలియట్లేదు. అంత కుంభాలు కుంభాలు కుమ్మరించేస్తుంది అనమాట ప్రేమ. అలాంటి ప్రేమ చూద్దాం. వాళ్ళని కలపట్టుకోలేకండి. అరే నువ్వెందుకు ఎదిగినావురా? మా బతుకు ఎందుకు రైట్లున్నాయి? ఎన్నాళ్ళు నీకు జేజేలు కొట్టాలరా? మా కూడా జేజేలు కొట్టిస్తామని వీడిని కల్లా పట్టుకున్నారండి. డిప్యూటీ సీఎం ఆడే కదా. మరి ఇప్పటికీ మీ బత్తాయి పార్టీలోను పచ్చ పార్టీలోను ఇంకా కార్యకర్తలు పాపం అలాగే ఉంటున్నారు. వాళ్ళు తరతరాల నుంచి కార్యకర్తలు ఊడిగం చేసుకుంటున్నారు. ఇప్పుడు మరి ఎవడు గల్లా పట్టుకుని అడగాలి? నీ గల్లా పట్టుకుని అడగమంటావా ఏంది? నువ్వు బాగా ఎదిగిపోతూ ఉన్నావు కదా. ఎందుకంటే మనం ఆ క్యాడర్, చౌదరి క్యాడర్ మనకి కొలపిచ్చుంది. అది నువ్వు బయట పెట్టుకోవంతే. నువ్వు బయట పెట్టుకోనంత మాత్రాన అది దాగుతుందని అనుకోకు. అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సింబాలిక్ గా చీర కూడా కట్టుకున్నావు కదా చిత్రాంగి. ఓకే. మరి ఇంకా కార్యకర్తల్లాగానే ఉంచేసి వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు కదా. మన సీఎంలు, మన డిప్యూటీ సీఎంలు, మన మంత్రులు వాళ్ళందరూ మన గుంపే కదా. మరి ఇప్పుడు దళితుల్ని, ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మాట్లాడదాం. దళితులు ఎంతమంది అధికారంలో ఉన్నారు? ఇప్పుడు ఎవడి గల్లా పట్టుకుని అడగాలి? నోరు రాదా? పెండ ముద్ద పెట్టుకుని ఉంటాం. మీరేమో పిచ్చోళ్ళక ఏరోళ్ళక టైలు పెట్టుకుని ఆ వెళ్ళి టైలు పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేస్తారు. మీరు వెళ్ళి చప్పట్లు కొడతారు. మీ బతుకులంటే చప్పట్లు. వాళ్ళ బతుకుల సంగతి ఏమో గాని నీ బతుకు మాత్రం ఇంతే. భజన 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 భజన, ఆరెంజ్ భజన, పచ్చ భజన, ఇదే భజన చేసుకుంటా బతుకు నువ్వు. దేనికి తప్పిస్తే మనం దేనికి పనికిరం. కొత్తగా నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే ఈ లైఫ్ కోచింగ్ అని పెట్టుకుని ఏదో సెటిల్మెంట్ కి 25,000 30,000 తీసుకుంటున్నావంట. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, క్లారిటీ ఇవ్వట్లేదు అనమాట. నాకు ఒక తెలిసింది, ఒకసారి నాకు చెప్పనమాట. మరి నువ్వేం చేస్తున్నావు? దందా. మరి దీనికి ఏం చెప్తావు సమాధానం? నేను కూడా క్లాప్స్ 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 మంచి మంచి పనులు చేస్తుంది అనమాట. రెచ్చగొట్టి మీరెప్పుడు హీరోలు అవుతారు. మిమ్మల్ని హీరోలు
రాజకీయాలు చేసి అణచివేత 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 అని మీ బ్రెయిన్ ని ట్యూన్ చేసి మిమ్మల్ని ఏ స్థితికి దిగజార్చింది ఇలాంటి వ్యధవలో తప్ప. మళ్ళీ క్లాప్స్. మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు. వెధవలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి పరిశుభ్రమైన పదాలు వాడలేదు. మరి నువ్వేం వాడుతున్నావు? నీకుందా గౌరవం? నీకు తెలుసా మర్యాద? ఏంది మాజీ జడ్జిని పెట్టుకుని ఎంతలా మాట్లాడుతున్నావు అంటే నీకు ఎలాంటి సంస్కారం ఉందనుకోవాలి? నువ్వెలాంటి సంసారం అనుకోవాలి? నీవెలాంటి మాటలు అనుకోవాలి? శుద్ధపూస మాటలు అన్నమాట. సొల్లు మాటలు చెప్తావు అన్నమాట నువ్వు. ఇంకొకటి ఏంటిదంటే దళితులు ఎదిగేవారు ఎదుగుతున్నారు. ఏంటంటే బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం వాళ్ళ చక్క చదువుకుంటున్నారు, చేసుకుంటున్నారు. రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. రిజర్వేషన్స్ ప్రకారము వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఈ రిజర్వేషన్ అన్న పదం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈవిడ గారి డబుల్ స్టాండింగ్ గురించి మాట్లాడతాను అనమాట. ఇప్పుడు ఈ స్టాండింగ్ లో ఏంటిదంటే ఈవిడ గారు దళితుల మీద ప్రేమ ఎలా కుమ్మరించేస్తుందో ఒకసారి చూసేసిన తర్వాత ఆ డబుల్ స్టాండ్కి వెళ్దాం. సనాతన ధర్మం కాదు, హిందువులు కాదు, హిందుత్వం కాదు. గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి కూడా చెప్తున్నా, మా దళిత బిడ్డలకి నిజంగానే అసమానతలు ఉంటే వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్ళడానికి, వాళ్ళని హక్కుగా తెచ్చుకోవడానికి వెరీ గుడ్, మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీ సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అందరం కూర్చొని సాల్వ్ చేసుకుంటాం. అంతేదా? కూర్చుని నిల్చుని కాదు, కూర్చుని సాల్వ్ చేసుకుందాం. మళ్ళీ ఆవిడన్న మాటలు, మా దళిత బిడ్డలకి ఏమైనా సమస్యలు ఉంటే మేము చూసుకుంటాము, మేము కూర్చుని చూసుకుంటాం అంటే ఆవిడకి దళితుల మీద ప్రేమ ఉన్నట్టే కదా. దళితులకు అసలు ముఖ్యమైనది ఏంటిది? బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ముఖ్యమైనది ఏంటిదండి? రిజర్వేషన్. ఎందుకని? వాళ్ళకి అంతకుముందు ఈ కులాల్లో అసమానతలు ఉన్నాయి. అసమానతలకి ఇప్పుడు కూడా ఏడ్చింది కాబట్టి ఆ రిజర్వేషన్ అనేది అప్పటి నుంచి ఇప్పటికి సాగుతా ఉన్నది. ఇప్పుడు ఈవిడికి కుంభాలు ప్రేమ ఉంది దళితుల మీద అని చెప్పాను కదండి. ఇందాక రిజర్వేషన్ గురించి మాట్లాడినా కదా, ఏంటి రిజర్వేషన్ మాట గుర్తుపెట్టుకోమని. ఆ రిజర్వేషన్ గురించి మన సొంత పూస బత్తాయి అక్క గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దామా? చూద్దాం. సో ఇందాక రిజర్వేషన్ అన్న మాట గుర్తుపెట్టుకోమని చెప్పినాను కదండి. ఆవిడ ఇందాక ఏమన్నదంటే దళితులంటే మాకు ప్రేమ, మా దళితుల గురించి మేమే పట్టించుకుంటాము, నో వన్ ఇంట్రెస్ట్ ఇంటూ మై దళిత్స్ అన్నది కదండి. సో ఇప్పుడు ఇది ఆవిడ పెట్టిన పోస్ట్, నేను క్రియేట్ చేసింది కాదు. ఆవిడ పేజ్ లో ఆవిడ పెట్టిన పోస్ట్ ఏంటంటే ప్రతిభకు అవకాశమే మా లక్ష్యం, రిజర్వేషన్ కాదు సమాన హక్కులు కావాలి. ఇందాక రిజర్వేషన్ వర్డ్ గుర్తుపెట్టుకోమన్నాను కదండి. ఇదనమాట. We want equality, not favoritism. One nation, one law, one opportunity. Merit, not quota. Our right, our future. Reservation free India. Very good. మరి ఇప్పుడు దళితులకు నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తావు? ఇప్పుడు దళితులు అంటేనే వాళ్ళకి కొంచెము సమాన హక్కులు ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే దేవుడు, ఆయన రిజర్వేషన్ పెట్టాడు. మరి ఇప్పుడు నువ్వు రిజర్వేషన్ ఫ్రీ ఇండియా అంటున్నావు కదా, అంటే మాట మార్చేస్తావు నువ్వు? రెండు పడవల మీద ఎందుకు కాలేస్తున్నావు? టెల్లింగ్ లైస్ చెప్తున్నావా? నో పాపా, టెల్లింగ్ లైస్ చెప్పకూడదు. ఎందుకంటే యు ఆర్ ఏ టీచర్. ఈవిడ టీచర్ ఎప్పుడు చేసిందని అనుకుంటున్నారేమో. ఈవిడ లైఫ్ కోచింగ్ కదండి. అంటే ఎదుటి వారికి ఒక మంచి మాటలు చెప్తే వాళ్ళని ఒక గురువు పొజిషన్ లోనే ఉండాలి కదా. మరి టీచర్ టెల్లింగ్ లైస్ చెప్పొచ్చా? చిన్నప్పుడు పద్యం చదువుకోలేదా జానీ జానీ? అరే మళ్ళీ చదువుకో కావాలంటే. సో ఇప్పుడు మళ్ళీ ఈవిడ ఏమంటుందంటే ఫ్రీ ఇండియా అంటుంది అనమాట. ఇది ఎప్పుడు అయిందంటే ఏదైతే మనకి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ ధర్నా అనేది జరిగిందో దాని తర్వాత వెంటనే ప్లేట్ ఫిరాయించేసింది బళ్ళుమని. నువ్వు సోది కబులు చెప్తావు, నువ్వు కథలు చెప్తావు, నీకు దళితుల మీద ప్రేమ ఉంది. సిగ్గులేని మాటలు మాట్లాడుకో. వయసులో పెద్దదానివి, తిట్టడానికి కూడా అవ్వట్లేదు నాకు. అక్క బతాయకాయ్, ఇదా నీ డబుల్ స్టాండర్డ్? మరి మాకు దళితులంటే మాకు ప్రేమ, మేము చూసుకుంటామన్నావు కదా, ఏ విధంగా చూసుకుంటామండి దళితుల్ని? సరే నేను ఒక్క మాట మాట్లాడుతాను. ఇప్పుడు ఏమంటున్నారంటే కులాల ప్రకారమే ఈ రిజర్వేషన్ వస్తుంది. నువ్వు అన్న ప్రకారము రిజర్వేషన్ ఉండకూడదని అంటే కులాలు ఉండకూడదు. ఎందుకంటే కులాల బేస్ మీద కదా రిజర్వేషన్ ఉండేది. కులాలు అనేవి ఉండకూడదు. దేనిలో కులాలు ఉండొద్దు, రైట్? హిందూ మతంలో కానీ ఏ మతంలోనూ అసలు కులాలు అనేవే వద్దు. కులాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది నువ్వే. నేనేం చెయ్యాలా అని అంటావా? పేరు వెనకాల తోకుందో చూడు, ఆ తోకను తీసేసే ధైర్యం నీకుందా? ఎందుకంటే ఆ తోక ఉండబట్టి నేను ఇది అని చెప్పేసి ఎక్స్పోజ్ అవుతున్నా కదా పెద్ద పెద్దలాగా. కరెక్టే కదా. కులాలన్నీ తీసేయాలి. నేను సింపుల్ గా ఒకటే అడుగుతాను. ఇప్పుడు లీస్ట్ అని మీ బుర్రలో మట్టి కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. ఎస్సీ ఎస్టీని లీస్ట్ అని అనుకుంటారు కదా మీరు. ఓకే, వాళ్ళని మీరు హై కేటగిరీ అని అనుకుంటున్న బ్రాహ్మిన్స్ ని మీరు అనుకుంటున్నారు మేము ఈక్వల్ గానే చూస్తాం. బ్రాహ్మిన్స్ ని వీళ్ళిద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి భోజనం చేపించి నీకు దమ్ము ధైర్యం ఉంటే చేయగలవా? నువ్వు చేసే దమ్ముందా? పోనీ అదే కేటగిరీని తీసుకొచ్చి దేవాలయాల్లో అర్చకులుగా నియమించగలవా నువ్వు? ఆ దరిద్రుడు ఎవడో కోనేట్లో పిల్లలను స్నానం చేసినందుకు మీరు దళితులరా అని చెప్పేసి పిచ్చగొట్టుడు కొట్టాడు. ఏంటి? జస్ట్ కోనేట్లో స్నానం చేయించినందుకు. మళ్ళీ మీరు సొల్లు కబుర్లు చెప్పుకుంటా రిజర్వేషన్ ఫ్రీ ఇండియా, కులాల రైత ఫ్రీ ఇండియా అని అంటారండి మీరు. చేసే దమ్ము ధైర్యం ఉంది చేస్తే కనుక దానికి మేము 100% మేము మా సపోర్ట్ ఇస్తాం.
కులాల రహిత ఇండియా, రిజర్వేషన్ ఫ్రీ ఇండియా అంటున్నావు కదా! అవును. రిజర్వేషన్ ఫ్రీ ఇండియా ఉంటే ప్రతిభకు పట్టం కట్టొచ్చు. మరి దళితుల సంగతి ఏంటిది? ఈక్వల్‌గా చూడగలరా ఫస్ట్? ఏంటిది ఆ మైండ్ అనేది ఉందా? మీది కుళ్ళిపోయిన మైండ్ కదా! మురుగు పెట్టేసిన మైండ్. నువ్వు సొల్లు కబుర్లు చెప్తావన్నమాట. ఇంకా ఈవిడ ఈ మతాల గురించే మాట్లాడుతుందని అనుకున్నాను ఇప్పటి వరకు. బట్ అబద్ధాలు చెప్పడంలో కూడా దిట్ట. ఎంత దిట్టో తెలుసా? ఇప్పుడు మనకి జై సంవిధాన్ అంటే ఏంటిదండి? కావాలంటే గూగుల్‌లో చెక్ చేయండి. జై సంవిధాన్ అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం. ఇక్కడ జై సంవిధాన్ గూగుల్‌లో చెక్ చేస్తే ఏమిచ్చిందంటే, జై సంవిధాన్ ట్రాన్స్‌లేటెడ్స్ టు లాంగ్ లైవ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ విక్టరీ టు ద కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగాన్ని మనం గౌరవించడము. ఈజీగా చెప్పాలంటే దండాలు పెట్టడం. ఈ వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి చూపించట్లేదును. ఈ సొల్లు సోది బత్తా ఏమంటుందంటే, జై సంవిధాన్ అంటే విప్లవం వర్ధిల్లాలంట. చదువుకోవా? చూసుకోవా? ఏ క్లాస్ చదివినావు నువ్వు? బుద్ధి బుర్ర లేదా? సంవిధానం అంటే ఆహ్, విప్లవం వర్ధిల్లాలా? ఎవడు నీకు చెప్పింది? జోడించి కొట్టేయాలనిపిత్తది తెలుసా ఇలాంటి మాటలు మాట్లాడితే? ఆ! పాత జోళ్ళు మన రాములక్క మూట కట్టుకోమని చెప్పిందనమాట. ఆ మూటలో నుంచి ఒక పాత జోడు తీసి భెళ్ళు భెళ్ళున కొట్టాలనిపిస్తదనమాట. ఇంకా ఇంకొక సోది మాట ఏదో మాట్లాడింది. ఫస్ట్ సంవిధానం ఒకటి కదండీ! నెక్స్ట్ ఇంకోటి మాట్లాడుతది చూద్దాం. ఇది. ఇది కూడా ఆవిడ పెట్టుకున్న పోస్టే. ఇక్కడేంటిదంటే ఈ ఫోటో ఉంది కదండీ! మీరు వీడియోస్‌లో చూస్తే గనక ఇతను, ఈమె ఒకటే. అంటే ఒక ఛానెల్‌కి సంబంధించిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా వీళ్ళని గోధి మీడియా, గోధి మీడియా అంటున్నారని జెప్పేసి ఇతను ఈమెని లాక్కెళ్తున్నాడు వెనక్కి. వీళ్ళ పార్ట్నరే. పార్ట్నర్ అంటే మళ్ళీ ఏదో ఒకటి అనుకోకండి. వీళ్ళ ఛానెల్‌కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ టీము ఈమెని తీసుకుపోతున్నాడనమాట. దానిని ఈ బుద్ధి లేని పెద్ద బత్తాయి మహిళా జర్నలిస్టుల పట్ల ఈ నీచులు ఇంత దారుణాలకు తెగిస్తే మా రక్తం మరిగిపోతుంది కుక్కర్లో ఎట్టినట్టు మోదీజీ ఇంత జరుగుతున్న మౌనంగా ఎందుకున్నారు? వీడు ఈ అమ్మాయికి సంబంధించినోడే లాక్కెళ్తున్నాడు. వీడియో సరిగ్గా చూసి చావు ఫస్ట్. ఇలాంటి సొల్లు బత్తాయి మాటలు మాట్లాడకు నువ్వు. ఓకే. ఇంకొకటి. ఇదొకసారి విందాము. ఇకపోతే అప్ప అడిగింది కదా, హ్మ్. ట్రక్ ఎక్కడి నుంచి వచ్చింది, ట్రక్కులో రాళ్ళు ఎవరు పెట్టారు అని హ్మ్. అన్నారు. ఇప్పుడు ఆ స్టోరీ కూడా నేను చెప్పాలి కదా. చెప్పు. ఒక్కసారి చూడండి. హ్మ్. ఈ ట్రక్కు నంబర్ చూడండి. హ్మ్. ట్రక్ హర్యానా నుంచి వచ్చింది. ట్రక్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పారండి? హర్యానా నుండొచ్చింది. రాసుకోండి. హర్యానా నుండొచ్చింది. నెక్స్ట్. ట్రక్ హర్యానా నంబర్ అది. ఓకే. హర్యానా నుంచి వచ్చింది. హ్మ్. హర్యానాలో అరవింద్ కేజ్రీవాల్ గారి గవర్నమెంట్ హర్యానా పంజాబ్ లో ఉందండి. సారీ అండి. కొన్ని కొన్ని విషయాలు వింటే ఏంటిదంటే వాళ్ళ అజ్ఞానానికి ఛీ! అని అనే బదులు ఏంటిదంటే నవ్వొస్తుందనమాట. హర్యానాలో ఉన్న పార్టీ ఏంటిది? ఆమ్ ఆద్మీ పార్టీ. హర్యానా ఎక్కడుంది? పంజాబ్‌లో ఉంది. నాకు డౌటొచ్చిందండి. ఎందుకంటే మొన్న మా బుడ్డోడు సోషల్ బుక్ తిరిగేస్తే ఏంటిదంటే దీనికి సంబంధించింది ఒక లెసన్ వచ్చిందనమాట. దానిలో చూస్తే హర్యానానేమో సెపరేట్ స్టేట్ అన్నారు. పంజాబ్ ఏమో సెపరేట్ స్టేట్ అన్నారు. పంజాబ్‌లోనేమో ఒక గవర్నమెంట్ ఉందంట. హర్యానాలోనేమో ఒక గవర్నమెంట్ ఉందంట. ఏంటి? నేను చెప్తుంటే మీరు నమ్మరు కదా! నేను ప్రూఫ్స్‌తోనే మాట్లాడతా. లెట్స్ సీ. ఇది నేను మన గూగుల్ తల్లిని అడిగితే, గూగుల్ తల్లి హర్యానా, పంజాబు ఒకటేనా? 2 కలిసున్నాయా అని అడిగితే, నో హర్యానా ఈజ్ ఇట్స్ ఓన్ స్టేట్. ద సెపరేషన్ హిస్టారికల్లీ హర్యానా వాస్ పార్ట్ ఆఫ్ ది అన్‌డివైడెడ్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఆన్ నవంబర్ 1, 1966. అంటే 1966లోనే హర్యానా అనేది విడిపోయిందంట. చెప్పండ్రా ఎవడన్నా, లేకపోతే నేను స్పాన్సర్ చేస్తాను. మనకి ఆ చిన్న పిల్లలకి జీకే బుక్ అని ఉంటది చూడండి. అంటే దేశంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఆ స్టేట్స్‌కి క్యాపిటల్స్ ఏంటో అని ఉంటాయి కదా! కొంచెం స్పాన్సర్ చేయండి. నేను డబ్బులిస్తాను. బుక్ కొని ఆవిడ మొహాన పడేయండని. ద ఇండియన్ పార్లమెంట్ పాస్డ్ ద పంజాబ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా పంజాబ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా డివైడింగ్ ద రీజియన్ ఆన్ ద లింగ్విస్టిక్ బేసిస్ అంటే మాట్లాడే విధానాన్ని బట్టి అది డివైడ్ చేసింది. ఎందుకనంటే పంజాబీ స్పీకింగ్స్ మెజారిటీ స్టేడ్ ఇన్ పంజాబ్. పంజాబీ మాట్లాడే వాళ్ళందరూ పంజాబ్‌లో ఉన్నారు. వైల్ ద హిందీ హర్యానా స్పీకింగ్ ఇన్ మెజారిటీ బికమ్ హర్యానా. హర్యానాలో ఉన్న వాళ్ళందరూ కూడా మెజారిటీ పీపుల్ హర్యానావే మాట్లాడతారు అండ్ హిందీ మాట్లాడతారనమాట. సో ఇక్కడ ఏంటిదంటే ఈ రెండిటికున్న కామన్ ఏంటిదంటే ఈ 2 కూడా చండీగఢ్‌ని జాయింట్ క్యాపిటల్ గా చేసుకున్నాయన్నమాట. అంటే స్టేట్స్ వేరైనా సరే చండీగఢ్‌ని క్యాపిటల్ చేసుకున్నాయి. ఇంకొకటి ఏమన్నది మన పెద్ద ముత్తైదు బత్తాయి గారు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఎక్కడ? పంజాబ్‌లోనా? హర్యానాలోనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజాబ్ సెపరేట్ స్టేట్, హర్యానా సెపరేట్ స్టేట్ గుర్తుపెట్టుకో. హర్యానాలో ఎవరి పార్టీ ఉంది? ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. పాత చెప్పులెట్టుకుని బొళ్ళు బొళ్ళుని కొడతారన్నమాట. ఎందుకంటే ఏదైతే పంజాబ్ ఉందో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉందండి. ఆ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి భగవంత్ మాన్. ఈయన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు.
కమింగ్ టు ద హర్యానా మన ట్రక్ కమింగ్ టు ద హర్యానా ఏంటంటే అక్కడ రూలింగ్ పార్టీ వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి నయాబ్ సింగ్ సైని. ఇప్పుడు నిన్ను ఏ ట్రక్ లో ఉన్న రాళ్ళెట్టు కొట్టాలి నిన్ను? ఓకే, సంవిధాన్ అంటే టూచ్ అది. జై సంవిధాన్ అంటే విప్లవం వర్ధిల్లాలి. నెక్స్ట్ హర్యానా ఎక్కడుంది? పంజాబ్ లో ఉంది. హర్యానాని రూలింగ్ చేసే పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. చెప్తున్నాను కదా పెద్దదాను కాబట్టి తిట్టలేకపోతున్నాను అనమాట. ఇంకా ఉన్నాయి. ఇంకొకటి ఇంకొకటి మనకి సోషల్ మీడియాలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా జరిగిందో ఆ ధర్నాలో 4 నెలల ప్రెగ్నెంట్ ఉమెన్ అని కూడా చూడకుండా ఒక కానిస్టేబుల్ ని ఈ స్టూడెంట్స్ అందరూ కలిపి కొట్టేశారు. పాపం ఆవిడ చనిపోయింది. ఆవిడ కడుపులో బిడ్డ కూడా చనిపోయింది అని చెప్పేసి సొల్లు వార్తలు చెప్పారు. ఆ సొల్లుని ఈ సొల్లు కూడా వాళ్ళ ఛానల్లో వేశారు. చూపిస్తా. ఇది ఆవిడ పెట్టిన వీడియో అన్నమాట. సో అభిజిత్ ఫోటో అండ్ కాక్రోచ్ పార్టీ. పాపం 4 నెలల గర్భవతి మహిళా పోలీస్ అని చూడకుండా హింసించిన బొద్దింకలు. దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేద్దామా? ఫ్యాక్ట్ చెక్ చెప్తున్నా కదా పెద్దదాను కాబట్టి ఏమి అనలేకపోతున్నాను అనమాట. ఇది కూడా నేను ఫ్యాక్ట్ చెక్ మన గూగుల్ అమ్మని అడిగితే ఏంటంటే ఢిల్లీ పోలీస్ ఇచ్చిన క్లారిటీ. ఈ వార్తలపై స్పందించిన ఢిల్లీ పోలీసులు తమ అధికారిక ప్రకటనలో స్పష్టత ఇచ్చారు. ఏమని? ఆమె గర్భిణీ కాదు. ఎవరైతే గాయపడిన మహిళా ఆఫీసర్ కి అసలు పెళ్ళే కాలేదు. పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ ఎట్లా అవుతుంది? మీలాంటి హాఫ్ నాలెడ్జ్ కూడా ఎక్కువ మీకు. బత్తాయి బుర్రలకు అర్థం కాదనమాట వాట్సాప్ యూనివర్సిటీ. సో ఈ వాట్సాప్ యూనివర్సిటీ అని ఎందుకంటున్నానంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయండి మనకు అందరికీ తెలిసి. ప్రతి దానిలో ఇదే 4 months ప్రెగ్నెంట్ మహిళా ఉమెన్ చంపేశారు. పాపం లోపల బేబీ కూడా చచ్చిపోయింది. మగధ లక్ష్మి లాగా వీళ్ళందరూ దివ్య జ్ఞానులు, స్వామిలు. స్వామి ఇంకొకటి ఏమనాలి? స్వామీజీ మణులు అనమాట వీళ్ళు. సో ఆమె క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనలో ఆమెకి గాయాలు అవడంతో ఆసుపత్రిలో చికిత్స అందుతున్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. మరణించలేదు. ఇంకా సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలు, పుకార్లు ప్రచారం చేసేవారు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ తప్పుడు వార్తలు వేసిన ఈ తప్పుడు ఛానల్ని, ఈ తప్పుడు ఛానల్ని నడిపించే ఈ మనుషుల్ని పెద్దదాని కదా, అందుకే ఆ వర్డ్ నీకు అప్లై చేయట్లేదు. ఏమనాలి చెప్పు? ఫస్ట్ జై సంవిధాన్ అంటే విప్లవం వర్ధిల్లాలి. నెక్స్ట్ రాళ్ల ట్రక్కు హర్యానాది. హర్యానాకి రూలింగ్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. హర్యానా అనేది పంజాబ్ లో ఉంది. ఇంకొకటి ఇది. ఇంకా మేడం గారు బెదిరిస్తారు మనల్ని. ఎలా బెదిరిస్తారు తెలుసా? చూపిస్తారు నాకండి. ఎలా బెదిరిస్తున్నారంటే చక్కగా ఫోటో ఎట్టుకుని విన్నావా విన్నావా ముల్లిపోయి కత్తి వచ్చి ఢామ్ ఢామ్. ప్రహ్లాద్ జోషి న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ లో భాయ్ న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ भी ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ సే. అంటే ఇప్పుడు ఇండియా ప్రజలంతా మేనుకోవాలండి. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ ఉగ్రవాదులు. నేను అంటున్నది కాదు, ఈవిడ అంటున్న ప్రకారం. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దేశానికి ప్రమాదం అని చెప్తున్నారా? అంటే న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్పులు చేస్తే ప్రజలెవరూ ప్రశ్నించలేరని అనుకుంటున్నావా? మోదీ గారే స్వయంగా సారీ చెప్పారు. మోదీ గారే చక్కగా యూత్ తోటి కనెక్షన్ పెట్టుకున్నారు అన్నమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తోటి యూత్ తో పెట్టుకుంటే తప్పు చేస్తే ఎవడైనా ఒకటే. మరి ఎవరిని భయపడుతున్నావు నువ్వు? ప్రజలందరూ భయపడుంటారు బాబు అనకండి ఒకసారి. ఎలాగో వర్షాకాలం వచ్చింది కదా, స్వెటర్లు వేసుకుని అని వణుకుతా ఆవిడకి ఒకసారి ట్యాగ్ చేయండి. ఎవరిని భయపెడుతున్నావు నువ్వు? శుద్ధపూస మాటలో మాట్లాడొద్దు నువ్వు. ఓకే, సో ఇదండి మన వీరనారి శుద్ధపూసే పెద్ద ముత్తైదో బత్తాయి ప్రియా చౌదరి గారి అబద్ధాల ఎపిసోడ్ అన్నట్టు. ఇంకా చాలా ఉంది, లెంగ్త్ అయిపోతుందని చెప్పేసి మానేస్తున్నాను అనమాట. ఒక్కదానికి కరెక్ట్ ఆన్సర్ తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ లేదు దాని మీద. ఓకే, అరే బాబు ఎవడన్నా సరే హర్యానా పంజాబ్ ఒకటే, హర్యానాలో రూలింగ్ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ అని అనుకున్నారు. హర్యానాలో రూలింగ్ చేస్తుంది బీజేపీ పార్టీ. అంటే నువ్వు అన్న ప్రకారము ఆ లారీని తెప్పించింది బీజేపీ వాళ్లే, కరెక్టే కదా? హర్యానాలో రూలింగ్ చేస్తున్న పార్టీ తెప్పించినట్టు నువ్వు అన్న మాట ప్రకారం. ఎందుకు ఇలా రోజుకి అడ్డదిడ్డంగా వాగుతావు నువ్వు? ఓకే, ఇప్పుడు నీకు దేశం మీద ప్రేమ లేదు, దేశ యువత మీద ప్రేమ లేదు. కొన్ని వీడియోస్ ఉన్నాయండి, లెంగ్త్ అయిపోతుంది అది. ప్రతి దానిలో కూడా ఏంటిదంటే భజన 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 భజన. మాట్లాడితే హిందుత్వం, మాట్లాడితే ఆర్ఎస్ఎస్, మాట్లాడితే బీజేపీ. అది మీ పర్సనల్ గా పెట్టుకోండి. అదంతే దేశం మీదకి ఎందుకు రుద్దుతున్నారు మీరు? సిగ్గనేది లేదా? చదువుకున్నావు కదా, టీచర్వి కదా నువ్వు. మరి టీచర్ అబద్ధాలు ఆడొచ్చా? జానీ జానీ ఎస్ పాప నో పాప ఏంటి? ఒక్కడంటే ఒక్కటి సరైన నిజం ఉండదు. నువ్వు మళ్ళీ వన్ సైడెడ్ జర్నలిజం అని ఉంటా. మరి నువ్వు చేసేది ఏంటిది? బత్తాయి జర్నలిజమా? ఆరెంజ్ జర్నలిజమా? చెప్పు ఒక్కసారి మేము కూడా వింటాం. మీరు మారరు, మీరు మళ్ళీ సొల్లు సోదు కబుర్లు చెప్పుకుంటూ మమ్మల్ని బెదిరిస్తారనమాట. అబద్ధాలు చెప్పే నీకే అంత ధైర్యం ఉంటే నిజాలు మాట్లాడే నాకెంత ధైర్యం ఉండాలి? నువ్వు అబద్ధాలు చెప్తానే ఉండు, నిన్ను ఎండగట్టే పని నేను పెట్టుకుంటానే ఉంటా.
సో వ్యూయర్స్ ఇదండి. వీళ్ళందరూ ఏంటిదంటే వీళ్ళ బాధ ఏంటిదంటే ఏదైతే యువత ఉందో దేశ యువతకి బీజేపీ తలొగ్గింది. అదసలు జీర్ణించుకోలేకపోతున్నారనమాట. ఎన్ని ఈనో ప్యాకెట్లు తాగినా సరే లోపలంతా పైకొచ్చేస్తుందనమాట తన్నుకుంటూ. ఇలాంటి వాళ్ళు దేశాన్ని ఉద్ధరించేవాళ్ళు. పైగా ఈ కింద భజన బ్యాచ్ కూడా ఇంతే. ఓకే. నాకు తెలియక అడుగుతానండి. ఇప్పుడు కొంతమంది సో కాల్డ్ సొల్లు బత్తాయి గాళ్ళొచ్చి "నువ్వు బొట్టెట్టుకోలేదు, ఇదెట్టుకోలేదు" అంటే మీలాగా నేను మతం చెప్పుకోకపోతే బతకలేని పిచ్చి సన్నాసిని కాదు నేను. గాట్ ఇట్? నేను మంచిగా చదువుకున్నాను. నా చదువు ప్రకారం నేను బతకగలను. మీలాగా మతం పేరు చెప్పుకోలేకపోతే బతకలేని సన్నాసిని కాదు నేను. కాబట్టి నేను మతం పేరు చెప్పుకోను. ఇంకా బొట్టు అంటారా? నా ఇష్టం అది. నా మొఖం నా ఇష్టం. మీరెవర్రా చెప్పడానికి? రాజ్యాంగం నాకు హక్కిచ్చింది. నాకు నచ్చినట్టు ఉండేటట్టు. ఈ రోజుకి ఇది ఎపిసోడ్ అండి. మన పెద్ద బత్తాయి ముత్తైదువ గారి అబద్ధాల సీక్వెన్స్ అన్నట్టు. ఇంకా కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి. వీలైతే త్వరలోనే బయట పెడదాం. సాక్ష్యాల గురించి చూస్తున్నాననమాట. అవి బయటకొచ్చిన తర్వాత మనం ఈ పచ్చి పచ్చి అబద్ధాలన్నిటిని పీకి పీకి బాగా ఎండగట్టి సాపలాగేసేసి సుట్టి ఆవిడకి ఇచ్చేద్దామనమాట.